హలో అండి, నేను దోశలు చేస్తున్నా. ఇవి గోధుమ పిండి దోశలు అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం ఉప్పు, వాటర్ వేసి కలుపుకుందాం. సో చూసారు కదా, రెడీ అయింది బ్యాటరు. సాల్ట్ మీ టేస్ట్ దగ్గరికి వేసుకోండి. సో ఏ మాత్రం ఉంటే సరిపోతుంది. మనం ఇప్పటికిప్పుడే చేసుకోవచ్చండి, దీనికి ఏం టైం అవసరం లేదు. చట్నీ కోసం నేను పుట్నాలు, సాల్ట్, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసాను. ఇది మిక్సీ పట్టుకుందాం. సో చూసారు కదా, మిక్సీ పట్టేసాను నేను. ఇంకా పెనం కూడా వేడైంది, మనం దోశలు పోసుకుందాం. సో ఇంత చాలండి. సో కోకోనట్ ఆయిల్ వేసుకుందామండి. సో కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నా, చాలా టేస్టీ ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై అయితే క్రిస్పీ అవుతుంది. అప్పుడు మనం దీన్ని ఇంకో సైడ్ కాల్చుకుందాం. సో ఇది కాలింది, తిప్పుకొని వేసుకుందాం. చూసారు కదా, ఇలా అవుతుందండి. చాలా టేస్టీ అయితే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇది అయిపోయింది, తీసేసుకుందాం. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. టమాటా కెచప్తో అండ్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కింద పెడితే ఈజీగా అయిపోతుంది, మీకు చాలా టేస్టీగా. అండ్ టీతో కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి.